జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో పెత్తందారులకి పేదలకి మధ్య యుద్ధం అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడారు. సో వాటికి అర్థం ఏంటనేది జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 500 కోట్లతో ఋషికొండకు గుండు కొట్టి కట్టినటువంటి ప్యాలెస్ రహస్యాలన్నీ కూడా నిన్న బట్టబయలయ్యాయి. బాహ్య ప్రపంచం కూడా చూసింది. ఒక దేశ అధ్యక్షుడికి కూడా అంత సౌకర్యవంతమైన అంత లగ్జరీ ఆ హోటళ్ళు కానీ లేదా కట్టడాలు కానీ గతంలో ఎక్కడ ఉండవు. సో ఇప్పుడు మనం చెప్పుకునే రాష్ట్రపతి భవన్ కంటే కూడా అత్యంత విలాసవంతంగా జగన్మోహన్ రెడ్డి భవనం అనేది ఉంది. పోనీ జగన్మోహన్ రెడ్డి సొంత సొమ్ముతో కట్టుకుంటే మనకేం ఇబ్బంది లేదు. కానీ ఎవరి సొమ్ముతో కట్టాడు? ప్రజల సొమ్ముతో కట్టాడు. అది కూడా ఎక్కడ కట్టాడు? పర్యావరణానికి అత్యంత అనుకూలమైనటువంటి ఋషికొండ మీద పర్యావరణానికి నష్టం చేకూరుస్తూ కట్టాడు. జగన్మోహన్ రెడ్డి పేదలకు సెంటు స్థలం ఇచ్చి అదే ఎక్కువ స్థలం అందులో 2 ఇళ్ళు కట్టుకోవచ్చని రకరకాల కారణాలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి బాత్రూమ్ వైశాల్యమే సెంటు స్థలం కంటే ఎక్కువ ఉందట. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో బయటపడిన రహస్యాలు చూస్తే కళ్ళు చెదిరిపోయే రహస్యాలు. జగన్మోహన్ రెడ్డి బాత్రూమే సెంటు స్థలం కంటే ఎక్కువ ఉంది. అత్యంత విలాసవంతమైన భవనం. జగన్మోహన్ రెడ్డి వాడినటువంటి ఏ మెటీరియల్ కూడా మన దేశానికి చెందిందిగా అక్కడైతే కనపట్లేదు. ఇతర దేశాల నుంచి తీసుకొచ్చినటువంటి మెటీరియలే. అక్కడ బిగించిన లైటు ఫ్యాను దగ్గర మొదలు పెడితే ఫ్లోరింగ్ వరకు కానివ్వండి, బాత్రూంలో వాడినటువంటి పరికరాలు కానివ్వండి, అన్నీ కూడా ఇతర దేశాల నుంచి తీసుకొచ్చినవే. బాత్రూంలో వాడినటువంటి బటన్స్ ఏవైతే ఉంటాయో, మన వాటర్ ఫ్రెష్కి వాడే బటన్స్ ఏవైతే ఉంటాయో, ఆ బటన్స్ ఖరీదే 2 లక్షల రూపాయలు. ఆల్రెడీ దాని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి బాత్రూంలో కూడా ఒక ఏసీ పెట్టుకున్నాడు. ఆ 360 డిగ్రీస్ ఏసీ అని చెప్పి ఒక ఏసీ పెట్టుకున్నాడు. దాని ఖరీదే 2.5 లక్షల రూపాయలు. బాత్రూంలో పెట్టుకున్నటువంటి ఒక ఏసీ ఖరీదు 2.5 లక్షల రూపాయలు. అంటే మన ఏసీ లాగా ఉండదు, అది ఆ సెంట్రల్ ఏసీ టైపు రౌండ్గా ఒక లైట్ లాగా ఉంటుంది. సో అంటే ఎంత విలాసవంతంగా జగన్మోహన్ రెడ్డి ఈ భవనాన్ని కట్టాడు చూడండి. దాదాపుగా 20 అడుగుల వెడల్పు టీవీని ఒకటి, అది ఒకదాన్ని ప్రత్యేకంగా చేయించడం ఒకవేళ దాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక జగన్మోహన్ రెడ్డి ఉండటం కోసమేనని చెప్పి గతంలో స్వయంగా వాళ్ళే అంగీకరించి ఈరోజు నాలిక మడతేశారు. ఈరోజు ఏమంటున్నారు? ఎవరైనా విదేశీ ప్రతినిధులు వస్తే అక్కడ మనం వాళ్ళకి హోస్టింగ్ ఇవ్వచ్చు అని చెప్పి రకరకాల కారణాలు చెప్తున్నారు. కానీ మీరు కట్టింది అందుకోసమా? పోనీ మీరు ఋషికొండని ప్యాలెస్ కట్టేటప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు కావాలి, విదేశీ ప్రతినిధులు ఎవరైనా వస్తే వాళ్ళకి సరైన హోటల్ సౌకర్యాలు మన దగ్గర లేవు కాబట్టి మేము విశాఖలో ప్రభుత్వ ఆధీనంలోనే ఒక భవనం కడుతున్నామని ఏ రోజైనా చెప్పారా? ఈ రోజు నాలిక మడతేసేమంటున్నారు. అంత విలాసవంతమైన భవనాన్ని సగ విదేశీ ప్రతినిధులు వచ్చినప్పుడు ఇవ్వచ్చు కదా అని చెప్తున్నారు. విదేశీ ప్రతినిధులు ఏడాదికి ఒకసారి వచ్చే లేదా 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే వాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి 500 కోట్లు పెట్టి భవనం కట్టాడా? పోనీ కడితే మీరెందుకు చెప్పుకోలా? స్వయంగా రోజానే ఏం చెప్పింది? జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉండాలనే దాని మీద పరిశీలించి 3 మ్యాన్ కమిటీ వైజాగ్లో ఉంటే అందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది, అక్కడ రాజధాని అంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అక్కడే ఉండాలని చెప్పి నిర్ణయించిన నేపథ్యంలోనే ఋషికొండ మీద బిల్డింగ్లు కట్టామని గతంలో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజానే స్వయంగా చెప్పింది. మరి ఈరోజు నాలుగు ఎలా మడతేస్తారు? అంటే ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. ఏ రోజైనా సరే మరి ఈరోజు సంకలు గుద్దుకుంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా సరే ఋషికొండ ప్యాలెస్లోనికి వెళ్ళనిచ్చారా? కనీసం దాని మీద డ్రోన్ ఎగరనిచ్చారా? శాటిలైట్ నుంచి చిత్రాలు తీసుకోవడమే తప్ప ఎవరైనా సరే అది ఎన్ని బిల్డింగులు ఉన్నాయి, లోన ఏ విధంగా ఉందనేది బాహ్య ప్రపంచానికి ఈ రోజుకు తెలియదు కదా. మరి ఇప్పుడు ఎలా వెళ్ళారు? ఇప్పుడు చంద్రబాబు గారి పాలన వచ్చేటప్పటికి, ప్రజాపాలన వచ్చేటప్పటికి మీ పోటీ నా పోటీ వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ దాన్ని చూడొచ్చు ఋషికొండని. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక ఐఏఎస్ ఐపీఎస్ కూడా లోనికి ఎంట్రీ లేకుండా దాని ఒక సెక్యూర్ జోన్ లాగా మార్చేశారు. జగన్మోహన్ రెడ్డి నివాసం కోసమే కదా. గతంలో ఏం చెప్పాడు? ఋషికొండ నుంచే మా పాలన ప్రారంభిస్తాము, అన్ని సర్వం సిద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పలేదా? అంటే జగన్మోహన్ రెడ్డి ఉండటం కోసం కాదు అది నిర్మించుకుంది. మరి పెత్తందారుడు ఎవరు, పేదలు ఎవరు? జగన్మోహన్ రెడ్డి పెత్తందారుడా, పేదవాడా? గతంలో పేదలకి పెత్తందారులకి యుద్ధం అంటే పేదలంటే ప్రజలు, పెత్తందారుడు అంటే జగన్మోహన్ రెడ్డి. ఆయన చెప్పింది కరెక్టే. ప్రజలు అయితే సరే, ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇంటికి పంపారు అనుకోండి, అందులో కూడా సందేహం లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి చేసేవన్నీ కూడా ఇలాంటి వెధవ పనులు, చెప్పేవి మాత్రం శ్రీరంగ నీతులు. ఈరోజు ఋషికొండ ప్యాలెస్ని 500 కోట్లతో కట్టిన జగన్మోహన్ రెడ్డి పేదవాడికి ఎక్కడైనా సరే పూర్తి స్థాయిలో ఇల్లు కట్టించి ఇచ్చాడా? జగనన్న కాలనీ ఎక్కడైనా 100కు 100% పూర్తి చేసి అన్ని సౌకర్యాలతో జగనన్న కాలనీ ఎక్కడైనా ప్రారంభించారా? అసంపూర్తిగా ఆగిపోయింది. నాడు నేడు ఎక్కడైనా 100 స్థాయిలో పూర్తి చేశారా? సగంలో ఆపేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఋషికొండ ప్యాలెస్ మాత్రం 500 కోట్లతో కట్టుకునే సర్వహంగులతో కూడా దాదాపు 1.5-2 ఏళ్లలోనే మొత్తం పూర్తి చేసేశారు. రాష్ట్రంలో ఋషికొండ ప్యాలెస్ని పూర్తి చేసినంత వేగంగా వేరొక ప్రాజెక్ట్ ఏదైనా జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశాడా?
ఏ ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశాడా? దాన్ని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కట్టారు. కొసమెరుపు ఏంటంటే ఇందులో ప్రతిదీ కూడా క్యాబినెట్ అప్రూవల్ ఉన్నట్టుగా అక్కడ చూపిస్తున్నారు. కానీ ఈ క్యాబినెట్ అప్రూవల్ ఎప్పుడు బాహ్య ప్రపంచానికి తెలియదు, ఎప్పుడు మీడియాలో రాలా. క్యాబినెట్ సమావేశాలకు సంబంధించి ఇచ్చే ఏదైతే కీ పాయింట్స్ ఉంటాయో అందులో కూడా ఎప్పుడు ఇలా ఋషికొండకు సంబంధించి పలానా అంశాల మీద మేము అప్రూవల్ ఇచ్చామని ఏ రోజు చెప్పలేదు. అంటే రేపటి రోజున లీగల్గా ఇబ్బంది రాకూడదనే ఒక ఉద్దేశంతో క్యాబినెట్ అనుమతి ఉన్నట్టుగా రహస్యంగా ఆ క్యాబినెట్ అనేది రహస్యంగా తీసుకున్నటువంటి నిర్ణయం. దాన్ని ఏ రోజు బాహ్య ప్రపంచానికి తెలియజేయాలా, ఏ రోజు కనీసం వాళ్ళ సొంత మీడియా సాక్షిలో కూడా దీనికి క్యాబినెట్ అప్రూవల్ ఉంది అని చెప్పి ఏ రోజు చెప్పలా. కానీ ముందు జాగ్రత్తగా రేపు ప్రభుత్వాలు మారితే మనకు తలనొప్పి రాకూడదని చెప్పి చేయడం జరిగింది. ఇప్పుడు గతంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి భవనం జగన్మోహన్ రెడ్డి ఉండటానికి అని చెప్పినటువంటి ఆ రోజా మరి ఇప్పుడు బయటకు వచ్చి నోరు తెరవాలి. ఒక మాజీ మంత్రిగాను, అది కూడా రేపు విచారణ జరిగితే రోజానే ప్రధాన పాత్ర వహించాలి. ఎందుకంటే మొత్తం కూడా రోజా ఆధ్వర్యంలోనే ఆ భవన నిర్మాణం జరిగింది. రోజానే గతంలో జగన్మోహన్ రెడ్డి ఉండటం కోసం అనువైన ప్రాంతంగా దాన్ని గుర్తించి మేము నిర్మించాం, దీన్ని ఎందుకు ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మాట్లాడిన రోజా ఈ రోజు సమాధానం చెప్పాలి. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఉండటం కోసమే అయితే ఎందుకు అంత విలాసవంతమైన భవనాన్ని నిర్మించారు? అదేమి జగన్మోహన్ రెడ్డి సొమ్ము కాదు కదా, రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము. గతంలో ఏముండేది అక్కడ? హరిత రిసార్ట్స్ ఉండేవి. హరిత రిసార్ట్స్ అంటే టూరిజానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ స్టే అయ్యి ఆ రోజు టూరిజాన్ని ఎంజాయ్ చేసి వెళ్ళేవాళ్ళు. దాని ద్వారా ఏడాదికి దాదాపు ₹1,00,00,000 ఆ రోజుల్లోనే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది, కేవలం టూరిజం వల్ల, హరిత రిసార్ట్స్ వల్ల. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అక్కడ టూరిజం లేదు, హరిత రిసార్ట్స్ అంతకంటే లేదు. దాన్ని కొల్లగొట్టి ఈ రోజు గ్రీన్ మ్యాట్ మళ్ళీ బయటపడింది. గతంలో గ్రీన్ మ్యాట్ కప్పేశారు. శాటిలైట్లో చిత్రాలు తీస్తే ఆ కొండ మొత్తం కొట్టేసినట్టు కనపడుతుందని చెప్పి దానికి గ్రీన్ మ్యాట్ కప్పారు. ఆ గ్రీన్ మ్యాట్ నిన్న విజువల్స్లో చాలా స్పష్టంగా కనపడింది. సో పెత్తందారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్ముతో అడ్డంగా దోచుకుని ఈరోజు ₹500 కోట్లతో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. కానీ బతుకంతా కూడా బట్టబయలైంది. ఇప్పుడు నూతన ప్రభుత్వం కూడా దాన్ని ఎలా వినియోగించాలా? ఒకవేళ వేరే దానికి వినియోగిద్దామంటే అత్యంత ఖరీదైనటువంటి దీనిలాగా మార్చేశారు. పోనీ ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు దాన్ని ఉపయోగిద్దామంటే ఏడాదికి ఒకసారి 2 సార్లు వచ్చే గెస్టుల వల్ల అక్కడ ఇవ్వటం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు. పైగా ఈ కట్టెను ఎలా రాబట్టుకోవాలి? లేదా దీన్నే ఒక టూరిజం స్పాట్గా మార్చేయాలి. ఋషికొండనే ఒక టూరిజం స్పాట్గా మార్చేయాలి. జగన్మోహన్ రెడ్డి పెత్తందారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి పేదల సొమ్ముతో కట్టుకున్నటువంటి ఒక భవనం అని చెప్పి ఒక బోర్డు పెట్టి ప్రజల్ని టూరిజానికి ఎనవ చేసి కనీసం ₹5 ₹10 టికెట్ పెడితే ఆ రూపంలోనైనా సరే ఆ డబ్బులు వసూలు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఋషికొండలో జరిగినటువంటి అక్రమాలు, గతంలో దానికి సంబంధించినటువంటి జీవోలు కూడా వెబ్సైట్లో పెట్టకుండా దాచేసింది రాష్ట్ర ప్రభుత్వం. హైకోర్టు చివాట్లు పెడితే అప్పుడు జీవోలన్నీ కూడా వెబ్సైట్లో పెట్టారు. సో కాబట్టి దీని మీద ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. దీంట్లో రోజా పాత్రతో పాటు ఇందులో ఉన్నటువంటి ఐఏఎస్ల పాత్ర మొత్తాన్ని కూడా వెలికి తీసి నిధులు ఎక్కడి నుంచి తెచ్చారు, ఎక్కడ దుర్వినియోగం చేశారు, కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చారనే విషయాల మీద సమగ్ర విచారణ జరిపి దీనిలో జరిగినటువంటి అవినీతి మొత్తాన్ని కూడా బయటికి తీయాలని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకునే పరిస్థితి.